సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో నవంబర్ 21వ తారీఖు గురువారం. ఈరోజు మరి షష్ఠి తిథి సాయంకాలం 5:04 వరకు ఉంది. నక్షత్రాల్లోకి వచ్చేప్పటికి పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 3:35 వరకు ఉంటుంది. షష్ఠి తదనంతరం సప్తమి తిథి. నక్షత్రాల్లో పుష్యమి తర్వాత ఆశ్లేష నక్షత్రం. ఈరోజు మరి గురు పుష్యమి యోగంగా, తర్వాత ఇంకా బహు యోగాల కలయికగా ఈరోజైతే ఉంది. ముఖ్యంగా సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, రవి యోగం, ఇలా విభిన్న యోగాల కలయిక ఈ గురువారంగా వస్తుంది. ఈరోజు మనం ఏదైనా సరే కొత్త సాధనకి, ఏదైనా కొత్త స్వీకారానికి, కొత్త వస్తువు కొనుగోలుకి, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఉత్తమ దినంగా పరిగణించబడుతుంది. ఇక ఈరోజు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి తీసుకునే నిర్ణయాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ముఖ్యంగా బయట సమస్యల కన్నా కూడా ఇంట్లో సమస్యలు ఏదో విధంగా కొంత ఇబ్బంది పెట్టడం, మానసికంగా విశ్రాంతి లేకుండా చేయటం అనేది అయితే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా ఒకంత అలసట, నిస్త్రాణ, చేసిన దానికి సరైన ఫలితం ఉండటం లేదే అనే ఆదుర్ద మొదలైనవి కనిపించడం అనేది కూడా ఉంటుంది. డబ్బు మాత్రం ఎప్పటిలాగానే అవసరానికైతే ఏదో విధంగా సర్దుబాటు అవుతుంది. ఈరోజు మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత మేలు జరుగుతుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా విషయాల్లో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు ఉన్నా కూడా ఆ మార్పులు మనం స్వీకరించదగ్గట్టుగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. చిన్న చిన్న అవరోధాలు ఏర్పడినప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా మీరు తెలివిగా పరిష్కరించుకోగలుగుతారు. మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. స్నేహితులతో మీ యొక్క సంభాషణలు సత్ఫలితాలను ఇస్తాయి. బంధుమిత్రాదులతో ఆనందంగా గడపగలుగుతారు. ఈరోజు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు మీకు మేలు చేస్తాయి. మిథున రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అనవసరపు ధన వ్యయం, అక్కర్లేని ఖర్చులు పెరిగిపోవటం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు కూడా ఏది అవసరము, ఏది అనవసరము అనే విషయాల్లో త్వరితగతిన ఒక నిర్ణయానికి రాలేకపోతే ఇబ్బందులు, నష్టాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. మాట జారే విషయంలో కూడా ఒకంత శుభ అవసరం. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. కర్కాటక రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. నడుముకి సంబంధించినవి, కీళ్ళకి సంబంధించినవి కొంతవరకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య స్వల్పంగా విభేదాలు చోటు చేసుకుంటే, ఇక వ్యక్తిగత కార్యకలాపాల్లో పెద్దగా చికాకులు అయితే ఏమీ కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థికంగా కొంత ఎప్పటిలాగానే ఖర్చులు మరింత పెరిగేలాగానే కనిపిస్తుంది. డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందాం అనుకున్నప్పటికీ కూడా ఏదో రకమైన కష్టాలు మన వెంట పరిగెత్తుతూ రావటం అనేది అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా స్వల్ప విభేదాలు కానీ, లేదా భార్యాభర్తలో ఎవరికైనా సరే ఒకరికి కొంతవరకు అనారోగ్యం, దాంతో రూపేణ కూడా ఖర్చులు ఎక్కువ పెరగటం అనేది కూడా ఉంటుంది. ఇంకా ఇతర విషయాల్లో పెద్దగా చెప్పుకోదగిన మార్పులేవి కనిపించడం లేదు. దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే సాధ్యమవుతుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా విషయాల్లో అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. పనుల్లో కొంత ఆలస్యం ఉన్నప్పటికీ కూడా
అది చివరికి మీకు అనుకూలకంగానే పరిణమించడం అనేది అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా కొంత అనుకోకుండా సఖ్యత కలగటం, అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి ఆ ప్రేమ సఫలీకృతం కావటం అనేది కూడా ఉంటుంది. ఇక పెద్దవారి ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈరోజు ఎక్కువగా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు చేసే వృత్తి ఉద్యోగాల్లో కొద్దిగా మానసిక చికాకులు ఏర్పడటం అనేది అయితే కనిపిస్తుంది. మన ఎంత తొందరగా పరిగెడతాం అనుకున్నప్పటికీ కూడా మన కింద పనిచేసే వాళ్ళు ఆ రకమైన వేగం లేకపోవటం, దాని ద్వారా మన మీద ఒత్తిడి పెరగటం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక సంతాన విషయంలో మాత్రం ఎంతో కొంత అభివృద్ధి లేదా వారి పరంగా ఏమైనా శుభవార్తలు వినటం అనేది సంభవించవచ్చు. వెన్నుకు సంబంధించిన కొంతవరకు బాధ కలగచ్చు. ఇక ఈరోజు మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా కొద్దిగా గత 2-3 రోజులతో పోలిస్తే కొంత ఉపశమనం లభించడం అనేది అయితే ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. కొత్తగా ఇల్లులు కానీ, భూములు కానీ అలాంటివి ఏమైనా తీసుకోవాలి అన్నా కూడా వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే ఈరోజు మొదలు పెట్టవచ్చు. ఇక అమ్మగారు ఆరోగ్య విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇతరత్ర చెప్పుకోదగిన మరీ చికాకులు అయితే కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. ధనుస్సు రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి కొంత ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, విశ్రాంతి లేకుండా మీరు చేస్తున్న కార్యక్రమాలు కానీ, మరి ఆలోచనలు కానీ దానివల్ల కొంత మన ఆరోగ్యం మీద ప్రభావం చూపించే పరిస్థితులు అయితే ఉంటాయి. బయట నుంచి రావాల్సిన ధనం సకాలంలో రాలేకపోవటం అనేది కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, ఫైనాన్సింగ్ రంగంలో ఉన్నవాళ్ళు కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఏ పనైనా సరే కొంత ఆలస్యంగా పూర్తవటం అనేది అయితే ఉంటుంది. మీలో కూడా కొద్దిగా బద్ధకం పాలు పెరగటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఇతరులతో ఎంతో కొంత ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేందుకు ప్రయత్నిస్తారు. బయట నుంచి రావాల్సిన ధనం మనకి సకాలంలో అందలేకపోయినప్పటికీ కూడా, అలాగనే ఆర్థికంగా మరీ చికాకులు ఎదురయ్యే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు శారీరకంగా కొంత ఇబ్బంది పడటం అనేది అయితే ఉంటుంది. పాదాలు, కీళ్ళకి సంబంధించిన కొంత అనారోగ్య సమస్యలు అయితే కలుగుతాయి. కానీ ఇతరత్ర అంటే మనం యొక్క దైనందిక కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని ఈరోజు ఎంతో కొంత ముందుకు తీసుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగ నిర్వహణలో కూడా మీదైన శైలిని అయితే ప్రదర్శించగలుగుతారు. నీతి నిజాయితీలతో మీరు చేస్తున్న పనులు ఏవైతే ఉంటాయో ఆ పనుల్లో కొంత ఆలస్యం నెలకొన్నప్పటికీ కూడా చివరికి మీకు అనుకూలకంగానే అవి జరిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళకి, ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం, శతభిష నక్షత్రం వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువగా అనుకూలత ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు చేసే పనుల్లో ఒకంత ఆలోచన ముఖ్యం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉండటం అనేది మంచిది. అధికంగా ధన వ్యయం అయితే కనిపిస్తుంది. బాగా అవసరం ఉంటే తప్ప కొత్త వాటి విషయానికి జోలికి వెళ్లకుండా ఉండటం అనేది చెప్పదగిన సూచన. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి ఈరోజు కొంత నష్టాలు చవిచూసే పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోర్టు విషయాల్లో ఈరోజు పెద్దగా పురోగతి అయితే కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.